తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్. 2 రాష్ట్రాల సీఎంలు ఇక్కడే ఉంటారు. ఇద్దరి ఆఫీసులు ఇక్కడే ఉంటాయి. అసెంబ్లీ ఒకటే. సచివాలయంలో బ్లాకులు వేరైనా ఉండేదంతా ఒకచోటే. ఇదే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇద్దరు సీఎంలు సెక్రటేరియట్ కు అధికారిక కార్యక్రమాల కోసం బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి. 10 నిమిషాల ముందే ట్రాఫిక్ ఆపేయడం, వెళ్లే వరకు వేచి ఉండడం, ఆ తర్వాతే ట్రాఫిక్ ను క్లియర్ చేయడం కామన్. ఇక ఇద్దరు సీఎంలు ఒకే రూట్ లో వెళ్లాల్సి వస్తే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. కనీసం అరగంటైనా ట్రాఫిక్ నిలిచిపోవడం ఖాయం. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో నివాసం ఉంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 65లోని తన నివాసంలో ఉంటున్నారు. చంద్రబాబు తన ఇంటి నుంచి బంజారాహిల్స్ 7లోని హైకోర్టు చీఫ్ జస్టిస్ రెసిడెన్స్ కు వెళ్లాలంటే నాగార్జున సర్కిల్ రోడ్ నంబర్ 1 మీదుగా వెళ్లాలి. దీనికోసం 15 నిమిషాల పాటు ట్రాఫిక్ ను ఆపాల్సి ఉంటుంది. ఇక కేసీఆర్ తన నివాసం నుంచి సెక్రటేరియట్ కు వెళ్లాలన్నా నాగార్జున సర్కిల్ మీదుగానే వెళ్లాలి. ఇద్దరు ఒకేసారి ఎదురుపడితే పోలీసులకు పుట్టెడు కష్టాలు తప్పవు. ఇద్దరు సీఎంలు సెక్రటేరియట్ కు వెళ్లాలన్నా నాగార్జున సర్కిల్, పంజాగుట్టల మీదుగానే వెళ్లాలి. ఈ పరిస్థితి నివారించేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు సిటీ పోలీసులు. బాబు రిటర్న్ జర్నీ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3 ద్వారా రిటర్న్ అవుతారు. ఇద్దరు క్యాంప్ ఆఫీసులోకి షిఫ్ట్ అయితే అవి కూడా దగ్గరగానే ఉన్నాయి. మే 16న ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే బాబు కేసీఆర్లకు సెక్యూరిటీ పెంచారు. దీంతో పాటే వారు రాకపోకలు సాగించే టైంలో ట్రాఫిక్ ను ఆపేస్తున్నారు. సిగ్నల్ల వద్ద నిలబడాల్సి రావడంతో వాహనదారులకు చిక్కులు తప్పడం లేదు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో డ్యూటీ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు జంకుతున్నారు. తాత్కాలికంగా రూట్లను మార్చినా దీనికి శాశ్వత పరిష్కారం చూపేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు కొత్త ఏరియాలను అన్వేషిస్తున్నారు. ఇద్దరు సీఎంల కాన్వాయ్లను బంజారాహిల్స్ లోని వేర్వేరు రోడ్ల మీదుగా పంపే పరిశీలన చేస్తున్నారు. ఇలా చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని అంచనా వేస్తున్నారు.